హాయ్ అండి. దొండకాయ నువ్వుల పచ్చడి మామిడికాయ వేసి చేస్తున్నారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు ఆవాలు. చాలామంది ఆవాలు వేయరు పచ్చడిలో. వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రుబ్బేటప్పుడు పచ్చి ఎల్లుల్లి రెబ్బలు 4 వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ వేయించుకున్న నువ్వులు ఆవాలు మిక్సీ గిన్నెలో తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పచ్చిమిర్చీలు, మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు, మెంతులు, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. చాలామంది ఉల్లిపాయ కూడా వేసుకోరు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి. కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకున్నాను, చాలా బాగుంటుందండి టేస్టు. కొద్దిగా ధనియాలు, ఒక 1/2 చెంచా వరకు ధనియాలు, 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అవి కూడా వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. ఆ రెండు కూడా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు, ఆవాలు, ఆ ఎల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొద్దిగా మసాలా కారం చేశాను, అది కొద్దిగా వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడగా. ఈ మసాలా కారం ఎందుకు కొద్దిగా వేస్తున్నాను అంటే, దాంట్లోనే నేను పసుపు కొమ్ములు వేసుకున్నా కాబట్టి ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మామిడికాయ ఇది కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి మెత్తగా, ఎందుకంటే దొండకాయ మనకి ముందే గట్టితనం ఉంటుంది. కొంచెం వాటర్ పోసి ఉడికించుకున్నట్టయితే మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. ఫస్ట్ నువ్వులు అది మిక్సీ పట్టుకున్న తర్వాత దొండకాయ వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఇంగు వేసి స్టవ్ కట్టేసి దించుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోండి. నేనైతే పోపు వేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి పోసుకొని తింటారు కాబట్టి. ఇలా పచ్చి ఎల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ నువ్వులన్నీ కూడా మొత్తం ఒకటేసారి వేసినట్టయితే నువ్వులు అనేటివి నలగకుండా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి. అవి ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మామిడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయకూడదు, అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఏ పచ్చడిలోనైనా నేను చెప్తున్నా కదా, 1 స్పూన్ ఆవాలు వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి మామిడికాయ పచ్చడి టేస్టు అనిపిస్తుంది. తురుము పచ్చడిలాగా చాలా టేస్ట్ ఉంటుందండి. నువ్వులు వేసిన వల్ల నువ్వులు మామిడికాయ పచ్చడిలాగా అనిపిస్తుంది. చాలామంది నువ్వులు మామిడికాయ పచ్చడి అసలు ఎక్కువగా నేను వీడియోలో చూడలే, కానీ అది కూడా చాలా బాగుంటుందండి. నువ్వులు పొడి వేసుకొని మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకుంటారు, అది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం కొంచెం చూపిస్తున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఫుల్గా నెయ్యి పోసుకొని తినండి. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసేస్తూ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి మనకి నెయ్యి వల్ల, చాలా మంచిది. చాలామంది లావు అయిపోతామని నెయ్యి అవాయిడ్ చేస్తారు. అలా చేయకుండా నెయ్యి డైలీ 1 స్పూను లేవగానే 1 స్పూన్ తాగినట్లయినా వెయిట్ లాస్ అవుతారు. కొబ్బరి నూనె 1 స్పూన్ తీసుకున్నట్టయినా వెయిట్ లాస్ అవుతారు. చాలా మంచి రిజల్ట్ ఉంది. పారాషూట్ కాకుండా పట్టించుకుని కొబ్బరి నూనె